నాకు రాజు అంటే ఎందుకు ఇష్టమో చెప్తాను. అంటే మిగతా వాళ్ళు తక్కువ, ఇతను గొప్ప అని నేను చెప్పట్లేదు. కానీ ఇతను ధైర్యవంతుడు. మిగతా వాళ్ళు పిరికివాళ్ళని కాదు. నేను ధైర్యవంతుడినంటే అవతల వాడు, నేను మంచివాడినంటే అవతల వాళ్ళు వెధవలు కాదు. నా ఉద్దేశం హీ ఆల్వేస్ టుక్ ఏ ఛాన్స్. అంటే ఇది మనం దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ చూద్దాం, అందరూ బాగుందా లేదు. తను ఒక జడ్జిమెంట్ మీద వెళ్తాడు. ఇది నచ్చింది, ఇది బాగుంది, తప్పని కొట్టాడు. అది పోయినా మళ్ళీ ఆగడు. ఆడచ్చు, ఆడకపోవచ్చు. నన్ను అడిగితే రాజు ఈజ్ అ రెబల్ స్టార్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. అండ్ సెకండ్, నేను రాజుని ఐ వాంట్ టు కంపేర్ హిమ్ విత్ సచిన్ తెండూల్కర్. అరే వా. యా, ఐ టెల్ యూ వై. సచిన్ తెండూల్కర్ ఈజ్ ఎ లెజెండ్ కదా. అవును. అతను కూడా చాలాసార్లు అవుట్ అయిపోయి ఉంటాడు. రన్అట్ అయి ఉండొచ్చు, లేకపోతే జీరోకి అవుట్ అయి ఉండొచ్చు, 5 రన్లు కొట్టి అవుట్ అయి ఉండొచ్చు. అలా అని అతను లెజెండ్ కాకుండా పోతాడా? అలాగే రాజు కూడా 2-3 సినిమాలు ఆడకపోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. సచిన్ టెండూల్కర్ ఎలా అవుట్ అయ్యాడో రాజు కూడా 2-3 సినిమాలు ఆడకపోయి ఉండొచ్చు. బట్ రాజు ఆడిన సినిమాలు, తను తీసుకున్న ఛాన్స్ సినిమాలు, తను చేసిన ఒక మేజర్ డెసిషన్ స్టెప్ సినిమాలు ఐ థింక్ హ్యాస్ మోర్ వాల్యూ. అందుకే నాకు రాజు అంటే చాలా రెస్పెక్ట్. అంటే ఇప్పుడు నాకు అర్జెంట్గా రాజుతో పనేం లేదు. నేను సినిమా ఏమి ఇప్పుడు అర్జెంట్గా నా సినిమా నేను అలా కాదు, ఆయన పొగడ్డంలో ఉన్న అతను పొగట్టలేదు నేను. అదే ఇది పొగడతా అనుకుంటే పొరపాటు. అదే కదా. రాజు సంగతి క్లియర్ గా తను ఏంటి అని చెప్తాను. అవును. అందుకే నాకు రాజు అంటే ఎంత ఇష్టం. మే 1వ తారీఖున డెఫినెట్ గా సినిమా చూసి ప్రీమియర్ వేసేసారా? లేదు లేదు లేదు. వేస్తే కానీ చెప్తారా? సినిమా ఎక్కడ చూస్తాం ఇప్పుడు? అయ్యో నారాయణ, ప్రీమియర్ వేసే సినిమా చూడడానికి కదా. నేనేది కాదు 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 లేదు. ప్రీమియర్ వేసినప్పుడు మే సినిమా ఎక్కడ చూస్తాం మేము ఉండగా. ఓకే, యూ వాంట్ టు గో వితౌట్ నేను సినిమా చూద్దామని మనందరం కలిసి చూద్దాం అంటే సినిమా ఎక్కడ చూస్తా, నేను బిజీగా, మేము ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాయి. లేదు, వేస్తే కనుక చెప్పండి. అదర్వైజ్ మేము ఫస్ట్ లేదా తర్వాత మేమే వెళ్ళి చూసి రివ్యూ మీకే ఇస్తాను డెఫినెట్ గా. అండ్ ఇంకోటి, ఈ ప్రశ్నతో ముగిస్తాను, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఎందుకంటే పాపం చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు అన్నాను, కానీ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. నన్ను సతాయించడంలో ఏమాత్రం కూడా తక్కువ వేయలేదు. 3rd ఇంటర్వ్యూ అయినా కూడా చాలా అన్యాయం అసలు. సరే ఓకే, ఎనీవేస్ ఏమన్నాను ఇప్పుడు నేను? మాడదాం మధ్యలో మాడదాం, కెమెరా ఆఫ్ చేసుకుని మాట్లాడదాం. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను ఎలా పుట్టాలనుకుంటున్నారు? దీంట్లో పెద్ద ఆలోచించేది ఏం లేదు. ఐ రియలీ వాంట్ బి బార్న్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ టు మై మదర్ అగైన్. అది నేను మా అమ్మ ఆవుగా పుడితే నేను ఆవుగా పుడతాను, మా అమ్మగా పుడితే నేను ఇదిగా పుడతా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫ్యాసినేషన్. సో ఐ వాంట్ హ్యావ్ ద సేమ్ మదర్. అమ్మ అంటే ఎంత ఇష్టం అంటే ఎక్కడున్న పనులన్నీ ఆపుకుని మరీ వచ్చి సాయంత్రం అలా తీసుకెళ్తారు బయటికి. ఎస్ అండి. ఇప్పుడు మాకు ఇంకో వ్యక్తి యాడ్, మా కుక్క. ఓహో. యా, సో ముగ్గురు కలిసి వెళ్తున్నారు అయితే? ముగ్గురు. మా కేర్ టేకర్ ఉన్నాడు లాల్ సింగ్, మేము 4 కలిసి వెళ్తూ ఉంటాం. ఓకే. సో వి ఫౌండ్ హిమ్. తను ఈజ్ అ స్ట్రీట్ డాగ్. సో పాపం ఎవరో వదిలేసారు కాదు, రాయితో కన్ను పంచర్ చేస్తే గుడ్డిదైపోయి రక్తపాతంలో వచ్చి మా ఇంటి ముందర పడి ఉంటే, ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే తను సో హీ డిసైడ్స్ ఏం చేయాలి అనేది. మా క్యాప్టెన్ డిసైడ్ అయితే నేను మా అమ్మ ఫాలో అవుతాను. సో అది దట్ ఈస్ ఆ రొటీన్. కానీ నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యి దగ్గర 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అయింది. ఎందుకంటే నేను సిగ్నేచర్లో జాయిన్ అయ్యి 5 ఏళ్ళు, అంతకుముందు 3 ఏళ్ల క్రితం ఐ-డ్రీమ్లో నేను చేశాను. సో దిస్ ఇస్ 8th ఇయర్ యాక్చువల్లీ. ఓ మై గాడ్, 8 ఇయర్స్. అదే ఎనర్జీ, అదే సరదా, అదే పని, ఎక్కడా మీరు మారలేదు. మారాలని ఏమన్నా కోరిక అసలు అనుకోవట్లేదు. అసలు ఇలాగే ఉండాలి, నవ్వుతూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. బట్ బిఫోర్ వి ఎండెడ్, బేసికల్ గా తను ఇందాక ఇంటర్వ్యూ బిగినింగ్ లో ఏది చెప్పిందో అది నిజం. ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ మేము ఇవాళే కలవటం. అవును. దిస్ ఇస్ ఓన్లీ టు ఎంటర్టైన్ అవర్ సెల్స్. నాకు వల్లి దగ్గర నచ్చిన విషయం ఏంటంటే తను చాలా మంచి, దాంతో పాటు మొహమాటస్తురాలు. సో ఏ చిన్న విషయం అయినా తను నవ్వేస్తుంది. సో తను నవ్వుతే సరదాగా నవ్విద్దాం అనే ఉద్దేశంతోనే నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను. ఇదేం డిస్క్లైమర్ కాదు. సో యూ వాంటెడ్ టు ఆస్క్ సమ్ లాస్ట్ క్వశ్చన్, ఇదేనా? వల్లి, భయపడేది ఏంటి వల్లి? నిజం, కెమెరా ఉంది, చెప్పేద్దాం. మళ్ళీ ఇది ఎక్కడ గొడవ? చూసారు ఇప్పటివరకు ఎంత పద్ధతిగా చక్కగా ఉన్న విషయం మాట్లాడి మళ్ళీ ఇరికించడం కాకపోతే. హే, ఇప్పుడు తనలాగే హే నారాయణ. సరే చెప్పండి అయితే. నేను ఏమన్నా అంటే ఇలాంటి విషయాలు నేను ఇంకానే దాచుకోలేదు. ఓకే, అది చెప్పేద్దాం. ఏంటి దీంట్లో కాదు వల్లి, జోక్ చేయట్లేదు నేను. చెప్పండి. ఖచ్చితంగా మే ఇద్దరం మే 1st గాయపడ్డేసి చూసి ఏమనుకుంటాను. థాట్ సంథింగ్ ఎల్స్? లేదు ప్లీజ్ చెప్పండి. కాదు, నేను ఏమంటున్నానంటే మే 1st
మన ఇద్దరం ఇదే చెప్పేద్దాం అని దాచుకోవటం ఏంటి మళ్ళీ లేదు లేదు ఆహా, కాదు అంటే నేను సర్ప్రైజ్ ఇస్తాను వెళ్ళి అలాంటివన్నీ లేకుండా అన్న ఇంకేమన్నా డిడ్ ఐ మిస్ ద యూఆర్ రైట్, యూఆర్ పర్ఫెక్ట్. ఇంకేమన్నా మిస్ అయ్యాను లేదు లేదు, ఏం మిస్ అవ్వలేదు. లేదు అంటే లేదా కెమెరామెన్ చచ్చిపోతున్నాను నమ్ముకోలేక. అయితే లేదు అంటే ఈసారి తను డెఫినెట్ గా అమ్మా ఏంటిది ఊపిరి తీసుకున్నాను నవ్వినవి. అయితే ఓకే సో అది ఎనీవే థ్యాంక్స్ అలాట్ మే ఫస్ట్ యాజ్ ఐ సెడ్ మై హోల్ ఐడియా టు డూ అన్ ఇంటర్వ్యూ విత్ అంజలి ఈజ్ మన జనాభాకి మన ఆడియన్స్కి మే ఫస్ట్ గాయపడి సింహం వస్తుందని తెలియజేయడం కోసమే. బెదిరించడం భయపెట్టడం మానేసాను. నా మిగతా ఇంటర్వ్యూస్ కనుక మీరు చూసింటే నేను ఎప్పుడు బెదిరించలేదు. నాకు ఆడియన్స్ని బెదిరించడం లేకపోతే సినిమాల్లో బెదిరిస్తారు. బతిమాలటం అవును, ఆయన అది చాలా తప్పది. అవును. ఇది మీకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడానికి నేను చేసే ప్రయత్నం. దీంట్లో మొన్న రాజు రివీల్ చేసేసాడు ఏంటంటే ఇది స్పూఫ్ కాదు లేకపోతే సెటారికల్ ఫిల్మ్ కాదు, కానీ కొన్ని సినిమాలలోంచి కొన్ని అంశాలని దాన్ని విచిత్రంగా ప్రజెంట్ చేశాడు మా డైరెక్టర్ కశ్యప్. రైట్. సో అంటే కాపీ కొట్టడం కాదు, ఇన్స్పైర్ అవటం కాదు, లేకపోతే దాన్ని తీసుకుని అవన్నీ కాదు, దాన్ని ఎలా హ్యూమరస్గా తీసుకొని ప్రజెంట్ చేశాడు. నేను మనీ అనగనగా ఒక రోజు తర్వాత అటువంటి సినిమా చేయలేదని నేను పెట్టుకున్న నా బెంగం తీర్చేసాడు. ఇట్స్ అ వెరీ 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 హిలేరియస్. నాకు పైగా మనీ అప్పట్లో మనీ ఇప్పట్లో జాతిరత్నాలని బాగా పోల్చాడు కూడా రాజు, విచ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మై డియర్ వలి, వాచ్ ద ఫిల్మ్ ఆన్ May 1st. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ మీ ఆడియన్స్ అందరికి కూడా May 1st రిలీజ్ అవుతుంది. ఫస్ట్ చూడకపోతే 10th చూడండి, 10th కాకపోతే 15th చూడండి, కుదరకపోతే June 25th చూడండి, కాదంటే July 2nd వీక్లో చూడండి, కాదనుకుంటే బెస్ట్ August 15th కూడా చూడండి. అన్ని రోజులు ఆడుతుంది ఈ సినిమా అని అంత ధైర్యంగా చెప్తున్నాను పిల్ల. అవునండి. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.